హలో, వెల్కమ్ అబౌట్ ఆఫ్టర్ లాంగ్ టైం. పడుకోలేదండి, నిద్రపోయాను అంతే. మీరు అంటారు కదా కామెంట్స్లో ఇంతకాలం ఏం చేసేవారు అని. అలా ఏం కాదు, సీజన్ అయిపోయింది, వింటర్ వచ్చింది, బండి కొనుక్కోలేదు. సో టైం పట్టింది, ఇప్పుడు టైం వచ్చింది. ఇది నేను తర్వాత షూట్ చేస్తున్నా, బట్ ఆల్రెడీ బండి కొనేసా. ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. సో వెల్కమ్ అబౌట్ గాయ్స్, ఇప్పుడు నుంచి రెగ్యులర్గా వస్తా వీడియోస్. Like the ocean, ain't got time for inhibition. Eyes on a prize, lock it in your vision. Straight up, man, that's gotta make a decision. Stay focused, man, I gotta go. Can't be going backwards, I can't be going slow. Gotta take the lead and I gotta steal the show. It's a straight up madness, you know how we roll. Is a cheesecake for you? A cheesecake? Yes. Oh, thank you, man. That's because you've been wonderful. Yeah. Thanks. And Thank you very much. Okay. This is a little bit different. It's Yeah. the front of the bike. Yeah. So the mirrors you have, you can do that. Yeah. when you go in the garage or something else, you can do that. Yeah. For your fingers, the brake, you can change the difference between your fingers and the Yeah. brake level. So this is for me best position. Yeah. I think my hands are also Yeah. a little bit longer. Fitted. Yeah. Okay. It's fine. It's And fine. that's on the left hand side the same. Yeah. Okay. Yeah. The clutch level. Yeah. Okay. Mirrors, clutch. First of all, gasoline. Yeah. Do you have any gasoline left? Or? Yeah. 4 liters. 4 liters. It's inside. Looking like a zoo. Me? Gotta finish what I started, cause that's the way we do. Stay focused, man, I gotta go. Can't be going backwards, I can't be going slow. Gotta take the lead and I gotta steal the show. It's a straight up madness, you know how we roll. Straight up madness, you know how we roll. Give me that. Straight up. జస్ట్ ఈ పాయింట్ దగ్గర నా బ్యాటరీ అయిపోయింది. స్పేర్ బ్యాటరీ కూడా తీసుకురాలేదు, సారీ. బట్ నెక్స్ట్ రోజు మళ్ళీ రైడ్ చేశాను, ఆ రైడ్ని రికార్డ్ చేసి పెట్టాను. సో ఐ థింక్ రెండిట్లకి పెద్ద తేడా ఉండదు. ప్లీజ్ ఎంజాయ్ ద ఫస్ట్ రైడ్. వెల్కమ్ యాక్చువల్లీ టు ద ఫస్ట్ రైడ్. బట్ ఎనీవే, పెద్ద కిలోమీటర్ కన్సప్షన్ అయితే జరగలేదు. అరౌండ్ 35 కిలోమీటర్స్ అంతా అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను ఒక చిన్న మెక్డీ స్టాప్ పక్కకు వచ్చాను. మళ్ళీ ఒక రైడ్ చేద్దామని ఇక్కడ నుంచి బ్యాక్ హోమ్ కాదు, ఫుడ్ తీసుకుని వెళ్ళాలి. సో ఆ ఫుడ్ వీడియో తీయగలనో లేదో తెలీదు, బట్ ఐ ట్రై టు స్క్వీజ్ ఇన్. ఇక్కడ నుంచి మనం ఫుడ్ తీసుకుని ఇంటికి వెళ్దాం. లెట్స్ గెట్ ఆన్ ద బైక్. హ్యావ్ ఎ గుడ్ లుక్. మీకు కిలోమీటర్ చూపిస్తా. దట్స్ అ బ్యూటిఫుల్ TFT డిస్ప్లే. సో 36 kilometers. ఐ థింక్ ఇట్స్ గుడ్. ఎక్కువ కిలోమీటర్స్ ఏమి తిరగలేదు. సో వాడు ఇచ్చినప్పుడు 2 kilometers ఉండింది. సో 34 kilometers తిరిగా నేను. చూడండి, ఇది మంచి బిజీ ఏరియా, ఎందుకంటే బాణాఫ్ దగ్గర అది. సో తెలీదు బండి ఎక్కడ పార్క్ చేయాలో, బట్ చూద్దాం. స్టార్ట్.
ఈ గ్లౌజ్ అంత మంచివి కాదు ప్రస్తుతం వాడుతున్నా. నాకు ఇండియాలో కొన్నాను, అవి తెచ్చుకోలేకపోయాను. సో ఇండియా ట్రావెల్ ఉంది, సో మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే అని చెప్పి డెలివరీ వేయించుకోలేదు. దిస్ ఈస్ నాట్ ద ఎగ్జిట్ కనెక్ట్ అయింది అనుకున్నా. ఐ థింక్ మనం వచ్చిన దారిలోనే వెళ్ళాలి. ఎనీవే లెట్స్ గో హౌ వీ కేమ్. అలవాటు అవుతుంది బండి స్లోగా. బట్ ఒకటి చెప్పాలి, ఒకటి ఖచ్చితంగా చెప్పాలి, ఐఎమ్ ఫీలింగ్ టూ గుడ్ అబౌట్ దిస్ బైక్. కొంచెం బ్యాక్ పెయిన్ ఉంటుంది అన్నీ అనుకున్నా, బట్ నాట్ ఎట్ ఆల్. ఎందుకో చెప్తా. నేను ఎక్కువ రైడ్ చేసింది జర్మనీలో, అంటే ఎక్కువ కాదులే బట్ అట్లీస్ట్ రైడ్ చేసింది MT-07, Z650 టెస్ట్ రైడ్. సో CF మోటో చేశాను. ఐ ఫెల్ట్ అంటే కొంచెం కష్టంగా అనిపించింది, బట్ దిస్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. దిస్ యాక్చువల్లీ కంఫర్టబుల్. నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు. అంటే లీనింగ్ కానీ ఏమీ అంత ఇబ్బందిగా ఏం లేదు. ఇట్లా క్లోజ్డ్గా అలా ఏం లేదు. ఫ్రీగా ఐఎమ్ ఏబుల్ టు ఫ్రీలీ మూవ్ మై బైక్. సో బాగుంది, నచ్చుతుంది. నేను సీట్ కూడా 30 mm ఎక్కువ పెద్ద సీట్ తీసుకున్నా, హైట్ సీట్. సో ఐ థింక్ అది కూడా హెల్ప్ అవుతున్నట్టుంది. $70 speed, so we have to maintain 70. హైవే కానీ తీసుకెళ్ళలేదు, అంటే తిరిగిందా 36 kilometers హార్డ్లీ. సో హైవేకి తీసుకెళ్ళే ఆలోచన కూడా ఇప్పుడప్పుడే లేదు. ఇది సెపరేట్ బాల్ గేమ్ అది. సో దాని మీద ఇంకా చిన్నగా తెలిసిన రోడ్లలోనే తీసుకెళ్దాం ఫస్ట్, ఆ తర్వాత అలవాటు అయ్యే కొద్దీ తర్వాత పెద్దగా వెళ్దామని చెప్పి అంతే. బైక్ అయితే చాలా బాగుంది. ఈ మెనూవరింగ్ కానీ ఇది ఆల్రెడీ కొంచెం టెస్ట్ చేశాను, కొంచెం అలవాటు పడాలి. నేకెడ్ బైక్ మీద ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ మెనూవరింగ్ కూడా బాగుంది. బైక్ కంఫర్టబుల్గా ఉంది అండ్ బ్లాక్ ఈజ్ గుడ్. మ్యాక్సిమం నేను కూడా ఈ 30 kilometers 35 kilometers నేను ఈ 50 zonesలో నేను నడిపాను. సో అంత స్ట్రెస్ ఏమి ఇచ్చేయలేదు బండికి. సో దిస్ ఈజ్ ఆల్సో లిటరలీ మై ఫస్ట్ రైడ్ నేను అనుకోవచ్చు. సో ఎందుకంటే అది కంటిన్యూస్ అని కావాలి, అంత ఎక్కువ వేరే రోడ్స్లోకి వెళ్ళి తీసుకెళ్ళలేదు అనమాట. ఐఎమ్ ఫీలింగ్ గుడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ having a bike in hand, speaking with you guys. It's good. New bike, new feels. No new rules. Stick to the old rules.
ఇంకో రూట్ చూపిస్తే బాగున్నాను. ఈ రూట్ మంచి ఎక్కువ ట్రాఫిక్ ఉండిపోతున్నట్టుంది. సర్లే పర్లేదు, మీకు కూడా తెలుస్తుంది కదా అంత స్ట్రెస్ పడుతుందని బండి మీద. స్టాల్ అయింది బట్ ఓకే. సో పెద్ద మోడిఫికేషన్స్ అయితే ఏం చేయించలేదు బండికి. ఈ క్రాష్ ప్యాడ్స్ వేయించాను అంతే, అండ్ క్వాడ్ లాక్ పెట్టించాను అంతే. ఇట్స్ ఆల్ బేసిక్లీ స్టాక్. So basically the 70 horsepower, 68 point something horsepower, and 190 kgs, and what else? TFT display, traction control. If you see second level traction control, దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకున్నా, లైక్ హౌ ఇట్ వర్క్స్ అని. సో ఫస్ట్ లెవెల్ అంటే కొంచెం రేసింగ్ అప్పుడు రేస్ ట్రాక్లో వాడడానికి ఉపయోగపడుతుంది. సెకండ్ అంటే విచ్ ఇస్ ఐడియల్. సో దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది రేడియాలజీ యాప్ తోటి. అది ఇంకా ట్రైఅవుట్ చేయలేదు ఆ యాప్. అంటే మనం ట్రిప్స్ అన్నీ ట్రాక్ చేయొచ్చు అనమాట, బండి పర్ఫార్మెన్స్ కానీ అది ట్రాక్ చేయొచ్చు. యూఎస్బి పోర్ట్ ఉంది, అండ్ ఈ క్వాడ్ లాక్ సెటప్ నేను చేయించుకున్నా. న్యూట్రల్ విత్ కవాసకి యాక్చువల్లీ ఈజీ అని విన్నాను. మిగతా బండిలతో పోలిస్తే, యమహాతో కానీ హోండాతో కానీ సుజుకితో కానీ పోలిస్తే న్యూట్రల్ చేయడం కవాసకిలో చాలా ఈజీ అంటారు. మరి అది మీతో కాదో మీరే చెప్పండి. కానీ బండి ఎక్కడ పెట్టాలి, అది మెయిన్ క్వశ్చన్. ద వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ ఐ హ్యావ్, బండి ఎక్కడా పెట్టాలి, బండి ఎక్కడ పెట్టాలి, బైక్ ఎక్కడ పెట్టాలి. సో సాటర్డే 6 వరకు అంటే ఇక్కడ ఫ్రీనే. I think I'll just put it here. బాగానే దొరికింది ప్లేస్. We got the place. Good. Monday to Friday 8 to 18 వరకు ఇక్కడ పార్క్ చేయకూడదు. టుడే సండే విచ్ ఇస్ యాక్చువల్లీ ఫ్రీ, సో పార్క్ చేయొచ్చు. Einmal Nummer 4. Nummer 4 einmal. Und einmal Nudeln mit gebackener Hähnchen. Ja. Ja. Zum hier essen? Zum Mitnehmen bitte. Die blauen Honda, das du hast gerade geparkt, oder? Ah, okay. Keine Honda. Suzuki, oder? Ja, ja. Ja, ich kann den Namen nicht. Keine Honda. Ah, ja. Ja, ja. Suzuki, ja. Die Lackierung stimmt schon. Die Lackierung ist Ja. Kann ich nicht von dem. klein, habe ich aber selber gemacht. Ja, aber jetzt cool, ja. Gell. Du hast gegenüber geparkt, ne? Bitte? Du hast gegenüber geparkt. Genau, gerade, ja.
Habe ich gestern gekauft. Gestern? Gestern. Ja, Das ist mein erster Bike. Ja, Ninja 650 habe ich gekauft. Aber ich finde halt, an den alten Motoren kannst du noch alles selber machen. Ja, das David braucht. Selber. Genau, damit brauche ich ein bisschen Erfahrung. Ja, ich bin ganz neu mit dem Motorrad. Neuen Motorrädern mit Elektronik kannst du vergessen. Das erste, was du brauchst, ist ein Laptop. Genau. Ja, das stimmt, ja. Schraubenschlüssel, was, und was erstmal. Weißt du was? Ich bin ja eigentlich ein IT-Berater. Dann ist es richtig. Mein Leben immer dauert auf dem Rechner, ja. That's it. I hope you like the video. So next videos ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఎనీవే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ మీ కామెంట్స్ కూడా చెప్పండి అండ్ మీ విషెస్ పర్టికులర్లీ చెప్పండి బికాస్ విషెస్ ఆర్ నథింగ్ బట్ బ్లెస్సింగ్స్. సో రిమెంబర్ బీ సేఫ్ అండ్ స్మార్ట్ ఆన్ స్ట్రీట్స్. బాయ్. Lock it in your vision. Straight up, man, that's gotta make a decision. Stay focused, man, I gotta go. Can't be going backwards, I can't be going slow.